కొన్ని రోజుల క్రితం మా డాక్టర్ నాకు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలని చెప్పారు. కానీ ఇప్పటికీ నేను దానికి సిద్ధం కాలేకపోతున్నాను. నా మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నాకేదో కంగారుగా ఉంది. అంటే నాకు మొదట్లో కూడా టెస్టులు అయ్యాయి, కానీ ఇది కాస్త వేరేగా ఉంది. స్కాన్ గురించి అయితే విన్నాను, కానీ స్కాన్ రూమ్ డోర్ వరకు చేరుకోగానే అంతా మారిపోతుంది. ఆ రూమ్ నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసే సెట్లా అనిపిస్తుంది. చాలా కూల్గా ఉంది, అంతేకాదు పూర్తిగా శుభ్రంగా ఉంది. కానీ ఆ మెషిన్ అంటే స్కానర్ చాలా పెద్దగా ఉంది. నేను ఎటువైపు చూడాలో ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా ఈ సన్నని సొరంగాన్ని చూస్తే గుండె దడ పెరుగుతోంది. భయానకమైన క్లాస్ట్రోఫోబిక్ అనుభూతి. నమస్కారం, ఎలా ఉన్నారు? భయమేస్తోందా? అవును, నాకు ఇలాంటి టెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ అవ్వలేదు. ఇంకా ఇంకా ఇదేమో ప్యాక్డ్గా ఉంది. నాకు దీని ప్రొసీజర్ కూడా తెలీదు. ఎలా మేనేజ్ చేస్తానో ఏమో. నాకు తెలుసు, స్కాన్ చేయించుకునే ముందు చాలామంది ఇలాగే భయపడతారు. కానీ నన్ను నమ్మండి, ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో ఈ మిషన్స్ని ఎలా తయారు చేశారంటే, చెప్పాలంటే మీకు పూర్తి ప్రక్రియ అంతా స్మూత్గా ఇంకా హాయిగా ఉంటుంది. రండి. మీకు ఎలాంటి ఎలర్జీ కానీ లేదా మీ శరీరంలో ఏవైనా మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయా? లేదు, నాకు ఎలాంటి ఎలర్జీ లేదా మెటల్ ఇంప్లాంట్స్ లేవు. కానీ మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న పేషెంట్కి స్కాన్ సమయంలో ఇబ్బంది ఏమైనా అవుతుందా? ఈ రోజుల్లో టెక్నాలజీ మూలంగా ఏ వయస్కులైనా సరే, చెప్పాలంటే ఇంకా సైజ్ ఇంకా ఏ వ్యాధి ఉన్న పేషెంట్లకి స్కాన్ సాధ్యమైపోతుంది. మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న వారికి కూడా చేయాల్సిందల్లా పేషెంట్లకి స్కాన్కు ముందుగానే దాని గురించి అంతా క్లియర్గా చెప్పేయాలి. ఈ రోజుల్లో ఎంఆర్ఐ స్కానర్స్ కేవలం మునుపటి కంటే స్పీడ్గానే కాదు, ఇకను తక్కువగా శబ్దం చేస్తుంది. ఇంకా ఎక్కువసేపు మీరు ఇబ్బంది పడి శ్వాసని ఆపుకొని అవసరం లేదు. కొన్ని స్కానర్లో ఛాతీ మరియు పొట్టపై కట్టబడే అసౌకర్యకరమైన బెల్ట్ లేదా ఎలక్ట్రోడ్స్ నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. ఇంకా స్కాన్ జరుగుతున్నప్పుడు మీరు మీకు నచ్చిన సంగీతాన్ని కూడా వినవచ్చు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మరియు సహకరించలేని రోగులకు డైనమిక్ ఇమేజింగ్ టెక్నాలజీ సుసాధ్యమైంది. మిషన్ యొక్క మరింత కాంపాక్ట్ బోర్ మరియు మెరుగైన వెంటిలేషన్ లైటింగ్తో ఊపిరాడకపోవడాన్ని తగ్గుతుంది, శబ్దాన్ని తగ్గిస్తుంది, రోగులకు తక్కువ అసౌకర్యం కలుగుతుంది. ఇలా ప్రతి స్కాన్కి ముందు ఏవైనా మందులు ఇవ్వడం లేదా కెమికల్ ఇంజెక్షన్స్ వేయడం అవసరమా? కొన్ని టెస్ట్స్ నిర్దిష్ట అవయవాలు, రక్తనాళాలు లేదా కణజాలం హైలైట్ చేయడానికి కాంట్రాస్ట్ మీడియా ఉపయోగిస్తాయి. తద్వారా డాక్టర్స్కి సాధారణ మరియు అసాధారణ పరిస్థితుల మధ్య తేడాను గుర్తించగలరు. కానీ లేటెస్ట్ ఆవిష్కరణతో కాంట్రాస్ట్ మీడియాని తక్కువ డోసులను ఇవ్వాల్సి ఉంటుంది. అతని మాటలు విన్నాక నాకు బాగానే అనిపించింది. బహుశా అది అతను మాట్లాడిన తీరు, టెక్నాలజీపై అతనుకున్న నమ్మకం వల్ల కావచ్చు. ఇక చింతించకండి, మిషన్ యొక్క మెరుగైన వేగం వల్ల స్కాన్కి తక్కువ సమయం పడుతుంది, కాబట్టి మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమిటంటే, స్పీడ్ పెరగడమే కాకుండా స్కానర్లు ఎప్పుడూ హై క్వాలిటీ ఇమేజెస్ని అందిస్తాయి. ఇప్పుడు నాకు ఊహించిన దానికంటే ఎక్కువ హాయిగా అనిపిస్తోంది. ఇంటీరియర్ డిజైన్ వల్ల నేను చిక్కుబడిపోయినట్లు అనిపించలేదు, మరియు సాఫ్ట్ లైట్తో సొరంగం లాంటి అనుభూతి కలగలేదు. దీని శబ్దం ఎక్కువగా ఉంది, కానీ నేను ఊహించినంత కాదు. వారు నాకు హెడ్ ఫోన్స్ ఇచ్చారు, ఇవి ఎక్కువ శబ్దాన్ని అరికట్టడంలో సహాయపడతాయి. పెద్ద శబ్దం ఇప్పుడు అంత భయంకరంగా లేదు. అంతా బాగానే ఉంది, జస్ట్ ఇంకొద్దిసేపే. మీకు ఏదైనా కావాల్సి వస్తారని అడగండి. చాలా హాయిగా ఉంది. ఇంకా నాకు ఎలా అనిపిస్తుందో అని టెక్నీషియన్స్ అదే పనిగా తెలుసుకుంటూనే ఉన్నారు. చూసారా, ఏమంత కష్టంగా లేదు కదా, చాలా బాగా అయింది. రోగి ప్రశాంతంగా ఉంటే టెక్నాలజీ సహాయంతో మంచి, మెరుగైన మరియు హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. దాంతో డాక్టర్లు జబ్బును సరిగా గుర్తించగలరు. బహుశా అత్యంత కష్టంగా అనిపించేది మొదటిసారి రూమ్లోకి రావడమే. లోపలికి చేరి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకున్న తర్వాత
నా భయం తగ్గిపోయింది. ఫైనల్లీ అంతా తొందరగా ఇంకా తేలిగ్గా అయిపోయింది. పదండి. నమ్మకం కలగడం లేదు ఇంత త్వరగా అయిపోయిందని. నిజం చెప్పాలంటే నేను అనుకున్నట్లుగా ఏమీ లేదు. నేను అనవసరంగా భయపడ్డాను. ఇది చాలా రొటీన్, ఒక నార్మల్ ప్రక్రియలో భాగమే. నాకు సంతోషంగా ఉంది. నేను నా భయాన్ని ఎదుర్కొన్నాను. నేను తెలుసుకోవాల్సింది ప్రక్రియ గురించి మాత్రమే, ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా హాయిగా అనిపిస్తుంది కదా.